బౌద్ధ అభ్యాసంలో మనమే స్వయంగా చూసుకోగల ఫలితాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. చూడండి, బుద్ధుని బోధనలలో ఒక చాలా ముఖ్యమైన మాట ఉంది, సండిఠిక అని. అంటే ఏంటి? దీనర్థం ఇది ఏదో గుడ్డి నమ్మకం కాదు. ఈ మార్గంలో మీరు సాధించే ప్రతి ఫలితాన్ని మీ జీవితంలోనే ఇప్పుడే స్వయంగా పరీక్షించుకోవచ్చన్మాట. సరే, ఇందులో మొదటిది శీల శిక్షణ, అంటే నైతిక ప్రవర్తన. ఇది కేవలం మంచిగా ఉండటం గురించి కాదు, మన రోజువారీ ఆందోళనల్ని తీసేసే ఒక ప్రాక్టికల్ టూల్. మీరే ఆలోచించండి, మీరు ఎవరిని బాధపెట్టనప్పుడు, అబద్ధాలు చెప్పనప్పుడు ఇక దొరికిపోతామనే భయం ఉంటుందా? విమర్శల భయం ఉంటుందా? ఉండదు కదా. ఆ భయం లేకపోవటమే మీరు వెంటనే అనుభవించే మొదటి ఫలితం. ఇక రెండోది, ఇలా భయం లేని పునాది ఏర్పడ్డాక మనసు దానంతటిదే ప్రశాంతంగా అవుతుంది. అదే సమాధి శిక్షణ లేదా ఏకాగ్రత. మరిక్కడ మనం చెక్ చేసుకోగల ఫలితమేంటి? అదేమి పెద్ద అద్భుతం కాదండి. ఏ పరధ్యానం లేకుండా నేను ఇక్కడే ఈ క్షణంలో కూర్చున్నాను అని పూర్తి స్పృహతో ఉండటమే. నిరంతరం పరుగెత్తే మనసుకి ఆ చిన్నపాటి స్థిరత్వమే ఒక గొప్ప బలం. సరే, ఇక చివరిది పన్యాశిక్షణ, అంటే ప్రజ్ఞ. మనసు అలా ఒక చోట నిలకడగా ఉన్నప్పుడు మనకు విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీ మనసుని ఒక నిర్మలమైన ఆకాశంలా ఊహించుకోండి. కోపం, కోరికలాంటి ఆలోచనలు వచ్చిపోయే మేఘాలు మాత్రమే. ఆ మేఘాలతో పోరాడటం కాదు, మీరే ఆ ఆకాశమని తెలుసుకోవటమే ప్రజ్ఞ. కాబట్టి ఈ అభ్యాసమనేది భయాన్ని జయించి వర్తమానంలో స్థిరపడి మనసు యొక్క సహజ స్వచ్ఛతను కనుగొనటమే.